పోరాటానికి స్థిరత్వానికి దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏదైతుందో మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యావత్ తెలంగాణ సమాజం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే మన సమస్యలకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మన స్వయం పాలనలో ఏదైతుందో మన నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ మనమే చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోని మరి ఉద్యమించడం, ఆ ఉద్యమాన్ని గుర్తింపుగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం అధ్యక్ష, మీరు కూడా సభ్యులు ఉంటున్నప్పుడు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో వాస్తవంగా రాష్ట్ర విభజనతో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా, ఎందుకంటే అక్కడ 25 పార్లమెంటు స్థానాలు, అక్కడ 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్, ఇవాళ ఈ ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలనే భావనతోని ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఈ 11 సంవత్సరాలు అధ్యక్ష, గతంలో 10 సంవత్సరాలు మరి ఆనాడు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పించిన అధ్యక్ష. గత 10 సంవత్సరాలు ఒక్కసారి పాలన మన గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష, వాస్తవంగా ఆ 10 సంవత్సరాలే గట్ట తెలంగాణ ప్రాంత ప్రజానీక ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా పాలన కొనసాగి ఉంటున్నట్టయితే అసలు వీళ్ళ రాష్ట్రంలో సమస్యలు అనేది ఉండేవి కాదు అధ్యక్ష. ఇప్పుడే మిత్రులు పెద్దలు మధుసూచార్య గారు మాట్లాడుతూ వారి భూపాలపల్లి టేలెంట్ ప్రాంతం వారు ఏదైతుందో సాగునీరు అందకుంటే ఏదైతే పంటలు తడారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్న అధ్యక్ష. వాస్తవం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వరంగా ఉన్నట్టుగా గోదావరి, కృష్ణా నదీ జలాలు, ఈ 2 కూడా గోదావరి, కృష్ణ ఈ నదీ జలాలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి అదృష్టం అధ్యక్ష. మరి అటువంటి ఒక గోదావరి నదీ జలాలను మనం సద్వినియోగంలో పరుచుకునే విధంగా ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ప్రాణహిత చెవెల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబడి జరిగింది అధ్యక్ష. అటువంటి ప్రాణహిత చెవెల ప్రాజెక్ట్ ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద నిర్మాణం చేయగలిగి ఉండి ఉన్నట్టయితే సరే అఫ్కోర్స్ దెన్ 152 మీటర్ల ఎత్తుతో దాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించింది. తదుపరి ఏదైతుందో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 148 మీటర్లకు తుమ్మడి ఏటి వద్ద ఒక బ్యారేజ్, దిగువన 100 మీటర్ల వద్ద మేడిగడ్డ ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి ఎత్తిపోతలు చేపట్టాలని సంకల్పించింది అధ్యక్ష. ఇవాళ ఏం జరిగింది అధ్యక్ష? సరే మీరు మేడిగడ్డి వద్ద ఏదైతే మీ ఆలోచనకు అనుగుణంగా రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించే విధంగా కార్యక్రమం చేపట్టి వీళ్ళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సప్లిమెంట్ చేయబడే విధంగా వీళ్ళ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష. ఇవాళ వాస్తవంగా ఈ కరువు ఏదైతే ఉన్నదో దీని బాధ్యులు ఎవరు అధ్యక్ష? మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఆనాడు ప్లీజ్ దయచేసి డోంట్ దే హ్యావ్ ఛాన్స్. మీరు ఆనాడు మేడిగడ్డ నిర్మాణం ఏదైతుందో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఏ విధమైనటువంటి ఒక సాంకేతిక పరిగణలోకి తీసుకోకుండా ఏదైతుందో కేవలం పాలకులు ఏదైతుందో వాళ్ళే డ్రాయింగ్స్ గీసి నిర్మాణం చేపట్టబడంతో మేడిగడ్డ కొలాప్స్ కావటం ఇది ఇవ్వాలది కాదు అధ్యక్ష. ఆనాడు ఏదైతుందో దయచేసి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ మేడిగడ్డ కొలాప్స్ కావడం జరిగింది అధ్యక్ష. ఆనాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆనాడు ఏదైతుందో ఆ ప్రభుత్వ హయాంలోనే డ్యామ్ విజిట్ చేసి అందులో నీరు నిలిపినట్టయితే ఏదైతుందో మరి ప్రమాదం ఇంకా పొంచి ఉంటుంది,
కాబట్టి మేడిగడ్డలో కానీ దాని పైన ఉన్నటువంటి ఒక అన్నారమ్మ కానీ సుందీలలో కానీ నీరు నిలపడానికి వీలు లేదు అని చెప్పని ప్రభుత్వానికి సూచన చేసింది అధ్యక్ష. దాని పర్యవసానం ఇవాళ మేడిగడ్డ వినియోగం చేసుకోలేక నీటిని నిలుపుదల చేసుకోలేక కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతోని మాత్రమే మొత్తం గోదావరి నదీ జలాలపై ఆధారపడిన ఒక ప్రాంతాలన్నింటిని కూడా సాగుమయం చేయడానికి ప్రభుత్వం ఏదైతుందో క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తుందని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పంటాం. ఇలా మీ మల్లన్న సాగరే కానీ, కొండపోచమ్మ సాగరే కానీ, రంగనాయక సాగరే కానీ ఇవన్నీ కూడా మీరు ఏదైతుందో మేడిగడ్డపై దృష్టి పెట్టి ఇలా ఎస్ఆర్ఎస్పీకి సప్లిమెంట్గా ఉంటుందని చెప్పి నిర్మాణం చేపట్టింది అధ్యక్ష. అది కొలాప్స్ కావడంతో ఏదైతుందో కేవలం ఎస్ఆర్ఎస్పీ మిడ్మానేట్ ద్వారా ఎల్ఎండి ద్వారా ఏదైతున్నదో వీళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని సాగుమయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో చర్యలు చేపడుతున్న విషయం వాస్తవం కాదు అధ్యక్ష. నేనే ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష, నేను ఇంకో విషయం చెప్తున్నా అధ్యక్ష, దయచేసి లెట్ దెమ్ నాట్ అధ్యక్ష. ఇంకో చారి గారు, మీరు అపోజిషన్ లీడర్, వారి మాటలు మీకు ఎట్లా అవకాశం వస్తుందో మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, కానీ డోంట్ క్రాస్ టాక్. దయచేసి మీరు ప్రతిపక్ష నాయకులు, మీరు దయచేసి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. తప్పు ఇక మీరు ఇట్లా క్రాస్ టాక్ చేసుకుంటూ వచ్చేది ఏముండదు. ప్లీజ్. ఉన్నమాట చెప్పడానికి ఏముందయ్యా? ఉన్నమాట చెప్పడానికి ఎవరు? చారి గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మధు గారు ప్లీజ్ కూర్చోండి. అది మాట్లాడుతున్నా, మీ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కూర్చోకపోతే ఎట్లా అధ్యక్ష? ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు మసూదన్ చారి గారు, మీరు ఏదైనా ఉన్నా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడండి, ఇబ్బంది లేదు. మీరు కూడా ఇప్పుడు అందరు మీరు మాట్లాడినా, వారు మాట్లాడినా, నేను మాట్లాడినా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి అదే చెప్తున్నాను నేను. అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడే ప్రొవోకేషన్ అధ్యక్ష. మేడిగడ్డ కొలాప్స్ అయింది, ఇది ఏదైనా నేను వాస్తవానికి భిన్నంగా మాట్లాడుతున్నా అధ్యక్ష. ఇలా రాష్ట్రంలో సాగునీటికి ఏదైతుందో సమస్య ఉత్పన్నం కావటానికి ఏదైతుందో మేడిగడ్డ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణం చేయడంతో ఏదైతుందో వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పడం ఏదైతుందో ఇది వాస్తవానికి భిన్నమా అధ్యక్ష? నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా